హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ ఒక మనిషి లేదంటే ఎవరన్నా కానీ సార్, నా సర్కిల్లో నేను చూసినప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యే విధానం ఏంటి అంటే, నేను కోరుకునేది నా లైఫ్లో దొరకడం లేదు అనే వర్షన్లో కొన్ని చెప్తుంటారు. లైక్ ఏంటంటే, వాళ్ళు కోరుకున్న అమ్మాయి కానీ, వాళ్ళు కోరుకున్నంత డబ్బు కానీ, ఇంకోటి ఏదో ఒకటి వాళ్ళు కోరుకున్న దాన్ని దొరుకుతలేదు అని ఒక క్లారిటీగా చెప్తున్నారు. సో ఇట్లా చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. సో ఇట్లా మనం ఏదైనా కోరుకునేది మనకు కావాలి అంటే ఏం చేయాలి, ఎలా మొదలు పెట్టాలి? చూడు ప్రవీణ్, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కోరుకున్నది ఏదో చాలామంది వాళ్ళకి తెలియకుండా కోరుకుంటున్నారు. అదేంది నీకు ఇది వినడానికి కొత్తగా ఉండొచ్చు, నీకు కొన్ని చెప్తా విను. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తెలుసా, వీడికి ఏది కావాలో తెలియదు. ఓకే, వేరే వాడి దగ్గర ఉన్నది వీడు చూశాడు అనుకోండి, ఇది నాకు కావాలని అప్పుడు కోరుకుంటున్నాడు. లైక్ సైకిల్ ఉంది అంటే నాకు కూడా సైకిల్ కావాలి, ఆ టైప్లోనేనా? ఆ టైపే. మళ్ళీ ఓకే, వాడు వేరే వాడు బండి చూశాడు అనుకోండి, ఈ బండి నాకు కావాలి. వేరే వాడికి లవర్ ఉంది అనుకోండి, నాకు లవర్ కావాలి. ఓకే, వేరే వాడు హౌస్ ఉంది అనుకోండి, హౌస్ కన్స్ట్రక్షన్ అంటే నేను చేసుకోవాలి. ఇవన్నీ ఎలాగైతాయంటే, ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ వేరే, నా లైఫ్ స్టైల్ వేరే. ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు ఇంకొక వ్యక్తి ఆలోచనలతో మ్యాచ్ అవ్వవు, తెలుసా నీకు? కాబట్టి పొరపాటున కూడా వేరే వ్యక్తితో అది ఉంది నాకు కావాలని మాత్రం ఎప్పుడు కోరుకోవద్దండి. ఎందుకంటే వాడి యొక్క ఆలోచనలకు వాడు అది క్రియేషన్ చేసుకోగలడు. కాబట్టి అది వాడు కోరుకున్నా వాడు సాధించుకోగలడు. వాడిని చూసి మనం కోరుకున్నాం అనుకోండి, అసలు మన యొక్క ఆలోచనలకు మనమున్న పరిస్థితులకు దాన్ని కోరుకోవడం ఇంపాసిబుల్ అని నేను చెప్తాను. ఓకే, అంటే అది మన లైఫ్ స్టైల్ కాదు కాబట్టి మనకు అది దొరకదు అంటున్నారా? అనుకుంటే దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ నువ్వు కోరుకోవట్లేదు. నేను స్టార్టింగ్లో ఏం చెప్పా, నువ్వు కోరుకోవట్లేదు. అదంటే నీకు ఇష్టం ఉందో లేదో తర్వాత వాడి దగ్గర ఉంది కాబట్టి నాకు అది కావాలని కోరుకుంటున్నావు నువ్వు. బట్ నీకంటూ స్వయంగా దానిపైన కోరిక అనేది లేదు. నీకు స్వయంగా దానిపైన కోరిక పుట్టినప్పుడు చూడండి, దాన్ని ఎలాగోలాగా మనము సాధిస్తాం. ఎందుకంటే అది స్వతహాగా నీకు పుట్టిన కోరిక. దాన్ని ఎలాగైనా సాధించాలనే తపన నీలో ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు నేను స్టూడియో పెట్టావు ప్రవీణ్, స్టూడియో పెట్టాలన్న కోరిక నీకు కలిగిందా? ఎవరన్నా చూసి ఫాలో అయ్యావా? లేదు, నాకు కావాలి అనుకున్నాను, ఈ పలానాది ఈ స్టూడియో కైండ్ ఆఫ్ సెటప్ నాకు ఉంటే నాకు వర్కౌట్ అవుతుంది, నేను చేయాలనుకున్న పనులు ఈజీగా అవుతాయి అంటే ఈ కోరిక నీలో కలిగింది. కాబట్టి అసలు నువ్వు అనుకున్నప్పుడు నీకు దీనిపైన నాలెడ్జ్ కూడా లేదు. నువ్వు కోరుకున్నావు కాబట్టి ఈరోజు స్టూడియో నీ కళ్ళ ముందు ఉందా లేదా? అవును, వేరే వాళ్ళని చూసి కలిగిన కోరిక కాదు ఇది. నేను అదే చెప్తున్నా, వేరే వాళ్ళని చూసి ఎప్పుడు కోరుకోవద్దండి. ఎందుకంటే ఒక పేపర్ తీసుకొని జిరాక్స్ చేసామనుకోండి, దాన్ని 1,00,000 కాపీలు చేసినా దాన్ని జిరాక్స్ అంటారు. జిరాక్స్ ఎప్పటికీ ఒరిజినల్ అవ్వదు. అవును సార్. కానీ ఒరిజినల్గానే ఉంటుంది. అవును. కాబట్టి ఎప్పుడే కానీ ఒక వ్యక్తి ఓన్ వ్యక్తిత్వంతో ఉన్నాను అని చెప్తాను నేను. ఎప్పుడైతే ఒకరిని చూసి నేను అది కావాలి ఇది కావాలని చేస్తే ఏమవుతుందంటే అది కాపీ పేస్ట్ అయిపోతుంది. మన ఆలోచనల నుంచి వచ్చిన కోరిక అయితే నెరవేరుతుంది అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే దానిపైన స్టేబుల్గా నిలబడగలము. ఇప్పుడు మీరే ఉన్నారని, ఇప్పుడు క్యాజువల్గా ఒక ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక ఫ్రెండ్ రోజు ఒక బండి తీసుకొచ్చాడు అనుకోండి, నేను దీన్ని తీసుకోవాలనుకున్నప్పుడు దానిపైన దీన్ని తీసుకోవాలని కోరిక బలంగా ఉండదు. ఎందుకంటే వాడిని ఒక 2 రోజులు 3 రోజుల బండి లోపల చూసేయాలనుకోలేవు, ఈ కోరిక వీళ్ళలో కనుమరుగైపోతుంది. సో ఎలా కోరుకోవాలి అనేది క్లారిటీ లేదు. అప్పుడు నీ కోరిక కాదు కదా అది. వాడిని చూసావు, అది కావాలని నువ్వు అనుకున్నావు కాబట్టి దానిపైన నీకు అంత దాన్ని సాధించాలనే తపన ఉండదు, తీసుకోవాలనే బలమైన సంకల్పం కూడా ఉండదు. ఆత్రం అంటారు చూడండి, అదేనేమో. ఎందుకంటే అది ఆ క్షణంలో నీకు కలిగింది, దాని గురించి చెయ్యాలనుకున్నావు, తిరిగి మరుసటి రోజు మర్చిపోతున్నావు. ఎందుకంటే ఆ కోరిక నీలో పుట్టింది కాదు కాబట్టి. ఓకే, నీలో పుట్టిన కోరికను నువ్వు 600 అయినా సాధించి తీరుతావు. దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. ఎందుకంటే దాంట్లో ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా బలంగా నిలబడగలుగుతాం. పెద్ద దెబ్బ కాదులే అన్న వర్షంలో. ఎందుకంటే ఇది నేను కోరుకున్నాను కాబట్టి, ఇది నేను సాధించాలి కాబట్టి. ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు చూడండి చాలా మంది సక్సెస్ అవుతారు. ఈ రోజు మీరు సక్సెస్ అని ఏ మనిషినైనా తీసుకోండి, ఏ వ్యక్తినైనా చూడండి,
వాళ్ళు ఓన్గా నా లైఫ్ నేను ఇలాగే డిజైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యారు. కాపీ కొట్టి ఎంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు చూడండి ఈరోజు చాలా మంది ఉన్నారు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు, సౌత్ ఇండియాలో ఇంతమంది హీరోస్ ఉన్నా రజనీకాంత్ స్టైల్ వేరు. ఆ ఏజ్ కూడా రజనీకాంత్ అంటేనే ఒక స్టైల్. రజనీకాంత్ మాత్రం ఎంతమంది చేయాలనుకున్నా వాళ్ళంతా చేయగలుగుతున్నారా? ఓవర్ యాక్టింగ్ లాగా ఉంటుంది అది. చూడు ఇప్పుడు రజనీకాంత్ దానికి వీళ్ళు చేసేదానికి మ్యాచ్ అవుతుందా? ఒరిజినల్ డూప్లికేట్. అదే అక్కడ ఏమంటున్నాము, ఒరిజినల్ జిరాక్స్. ఏం చేసినా వీడు రజనీకాంత్ మాత్రం చేయాలనుకున్నాడు చేస్తాడంటారు, కానీ వీడే చేసాడని చెప్పాం కదా. అవును, రజనీకాంత్ అనుకోండి అది ఏది చేసినా రజనీకాంతే అంటాము. కాబట్టి ఒక కోరిక అనేది మనలో బలంగా కలిగిన రోజు దాన్ని చివరి వరకు వెళ్తాం, దానిపైన నిలబడతాము, ట్రావెల్ అవుతాము, ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. నేనేం చెప్తున్నానంటే ఒకరిది కాపీ కొట్టొద్దండి, ఒకరి లైఫ్ స్టైల్ గురించి ఆలోచన చేద్దండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియని సమస్యలు కూడా మన జీవితంలోకి వస్తాయి. ఇప్పుడు మన బడ్జెట్ ఏమో తెలియదు, మన ఆర్థిక పరిస్థితులు ఏంటో తెలియదు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నాం కూడా మనకు తెలియదు. ఇది కావాలనుకుంటున్నాం ఈ సిచ్యువేషన్కి. ఈరోజు మనం ఉన్నాము, మన ఆర్థిక ఇబ్బందులకు మన బ్యాలెన్స్కు ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బులు కావాలన్నప్పుడు ఎలాగొస్తాయి? కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మనిషికి స్ట్రెస్ పెరుగుతుందా లేదా? నాకు కావాల్సిన దొరకలేదు అనేది ఏంటి? యద్భావం తద్భవతి. నువ్వు అడుగుతున్నావు, నేను ఇస్తున్నాను. సింపుల్ ప్రవీణ్ ఇక్కడ. ఓకే, యాక్చువల్లీ మీరు ఇది ఇందాక దానికి నాకు సొల్యూషన్ దొరకకపోతే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, నేను ఒక కెమెరా కొనాలనుకుంటున్నాను. ఆ కెమెరా కాస్ట్, ఓన్లీ కెమెరా బాడీ యొక్క కాస్టే 5 to 6 lakhs ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నాకు అది కావాలనుకున్నప్పుడు నాకు దొరకలేదు కదా అని అడుగుదాం అనుకున్నా. అదే ఫ్రెండ్, ఇప్పుడు ఎందుకంటే సమాధానం దొరికింది కదా. నేను అడుగుదాం అనుకునే లోపలనే నా మనసులో ఉన్న ప్రశ్న మీరు విన్నట్టుంది. నేను కూడా ఏం చెప్తానంటే, ప్రాక్టికల్ ఈ రోజు నువ్వు 5 లక్షలు 6 లక్షల కెమెరా నీకు ఈ రోజు కాకపోయినా రేపు నీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఉన్న పరిస్థితులను రోజుకు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్తాం. అలా కాకుండా ఒకేసారి అక్కడికి వెళ్ళి తీసుకురావాలి, నేను కూడా వాడు మాత్రం లీడ్ చేయాలనుకుంటే మాత్రము ఇది అవాస్తవము, ఇది కుదరదు. కాబట్టి దయచేసి ఎవరు ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టి మీ కోరికలు, మీకు స్వతహాగా కొన్ని కోరికలను క్రియేట్ చేసుకొని వాటిపైన నిలబడండి. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎన్ని ఓటమి ఎదురైనా నిలబడగలుగుతారు. ఎందుకంటే ఇది నీకు నువ్వు ఓన్గా క్రియేషన్ చేసుకున్నది కాబట్టి, నువ్వు బలంగా కోరుకున్నది కాబట్టి. అప్పుడు ఏమవుతుందంటే, ఇది చేయకపోతే నలుగురిలో నాకు అవమానం కలుగుతుందనే ఆ ఇంటెన్షన్తో కూడా పని చేస్తాం. కాబట్టి ఎవరు ఏది కోరుకున్నా ఎదుటి వాళ్ళ గురించి చూసి వాళ్ళ జీవితంలో ఉన్నది నా జీవితంలో కావాలని కాకోకుండా మన యొక్క పరిస్థితులను బేరేజ్ వేసుకొని నిదానంగా ముందుకు వెళ్తే మాత్రము ఈరోజు మీరు ఎదుటి వ్యక్తితో ఏదైతే చూసి పొందాలనుకున్నారో దానికి 10 రెట్లు ఎక్కువ మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంటుంది. నీకు నీలా ఉండు, నువ్వు ఏదైతే కోరుకోలో నీకు నువ్వుగా కోరుకో, ఆ రోజు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నీ దగ్గరకు వస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, మనం కోరుకునేది ఏదన్నా మన లైఫ్లోకి రావాలి అంటే అది మీ కోరికనా లేదంటే వేరే వాళ్ళని చూసి మీరు కోరుకున్నారా అనే తేడా మీరు తెలుసుకోవాల్సిందిగా సార్ చెప్తున్నారు. సో దాన్ని బట్టే మీ లైఫ్ స్టైల్, మీ డెసిషన్స్ అన్నీ కరెక్ట్గా తీసుకోగలుగుతారని చెప్తున్నారు. సో ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ, అండ్ అంతకంటే మరీ ముఖ్యంగా ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటే మీరు డిస్ప్లేలో కానొస్తున్న నెంబర్కి కాల్ చేసేసి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకోగలుగుతారు. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.